కొత్త డీజీపీ శ్రీ ద్వారకా తిరుమల రావు గారికి శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సంస్థ వారి అభినందనలు. శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి అనే సంస్థ 2001లో గుంటూరులో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓవి రమణ, మా సోదరుడు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సాయి బంధువులు అందరిచే కలిసి సాయిబాబా ఆలయ నిర్మాణం చేయటం జరిగింది. గుంటూరు చదువులకు నిలయం కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటే బాగుంటుందన్న సదుద్దేశంతో అమ్మవారి ఆలయం 2005లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయ శంకుస్థాపన ప్రస్తుతం డీజీపీ నిన్ననే ఆర్డర్స్ రిలీజ్ అయినటువంటి డీజీపీ గారు శ్రీ ద్వారకా తిరుమలరావు గారి చేతుల మీదుగా ఈ ఆలయ శంకుస్థాపన చేయటం జరిగింది. సుమారు సంవత్సరానికి 3000 అక్షరాభ్యాస కార్యక్రమాలు ఆ సంవత్సరం నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారు ఈ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్లో వారికి అమ్మవారు సకల సపోర్టు, ధైర్యము, అభయము, జ్ఞానము, నిశ్చల స్థితి విషయాల్ని కూలంకుషంగా చర్చించి విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు వారికి అమ్మవారు ప్రసాదించాలని చెప్పి మనసా వాచా ఈ సంస్థ తరఫున కోరుకుంటున్నాం. అలాంటి వారికి అంటే ధైర్యశాలి, ఏ సపోర్టు సైడ్ చేయకుండా, అంటే ఏకపక్షం అనేది లేకుండా జనరల్గా అందరినీ ఒకే రకంగా దృష్టితో చూసేటటువంటి వ్యక్తికి ఈ అత్యున్నత పొజిషన్ ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ఈ సమితి తరఫున, ఈ సంస్థ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారు వారికి ఎల్లవేళలా వారికి, వారి కుటుంబానికి, వారి శ్రేయస్సు, అభిలాష బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.